రాజాం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మరియు శ్రేయోభిలాషులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇట్లు కొండ్రా జగదీష్, రాజాం నియోజకవర్గం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు. భోగి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా భోగి సంబరాలు మొదలైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే భోగి అనేది భోగ భాగ్యాలతో కలిగి ఉంటుందంటూ కూడా చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు భోగి చేస్తే సంవత్సరం మొత్తం కూడా ఒక సుఖ సంతోషాలతో ఉంటారంటూ కూడా చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు, ప్రత్యేకించి మంటల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అలాగే పురుషులంతా కూడా భారీ ఎత్తున పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే విజయనగరంలో ఉన్నటువంటి వసంత విహార్లో ప్రస్తుతం అయితే ఉన్న వసంత విహార్లో ప్రతి ఏటా కూడా కనుల పండుగగా ఈ భోగి సంబరాలు కూడా చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఈ భోగి చేసుకుంటూ ఎటువంటి ఆరోగ్యాలు వస్తాయి, ఎటువంటి సంపదలు చేకూరుతాయి అనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి ఈ మహిళలు కూడా ఉన్నారు. ఆ మహిళలతో కూడా మాట్లాడి మరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ యొక్క భోగి భోగ భాగ్యాలు ఏ విధంగా కలుగుతాయి, భోగి చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ఏంటమ్మా? మేము గత కొన్ని సంవత్సరాలుగా వసంత విహార్లో సంబరాన్ని అంటే అంబరాన్ని తాకే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవపేతంగా చేసుకుంటామండి. అయితే మన కల్చర్ మర్చిపోతున్నాము. అది మర్చిపోకుండా ఉండడం కోసమని ఒక వారం రోజులుగా మేమందరము కూడా ముగ్గురు పోటీ ఏంటి, వంటల పోటీ ఏంటి, అలా ప్రతి ఒక్కటి పెట్టి మహిళలను ఆకర్షిస్తూ ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నాము. అసలు సంక్రాంతి ఎందుకు చేస్తారు, సంక్రాంతి అంటే ఏంటని తెలుసుకోవడం కోసం ఏంటంటే మనకి 2 సూర్య గమనాన్ని అనుసరించి 2 అయినాలు ఉంటాయి. ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. ఇప్పుడు మనం దక్షిణాయనంలో ఉన్నాం. దక్షిణాయనం పూర్తవుతూనే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఏం చేస్తామంటే మన పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర వాళ్ళకి బట్టలు పెట్టడం, ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు బట్టలు పెట్టడం, వాళ్ళు అవన్నీ చేస్తారు. అయితే సూర్య గమనాన్ని అనుసరించి ఇది ఎందుకు జరుగుతుందంటే మేషరాశి నుంచి మనకు 12 రాశులు ఉంటాయి. మీనరాశి వరకు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ ప్రవేశించే కాలంలో మకర సంక్రాంతి, మేషం నుంచి మకరంలోకి సూర్యుడు ప్రవేశించేదాన్ని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రవేశించే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఎటువంటి పనులు చేసినా కూడా అవి మనకి శుభ ఫలితాలు ఇస్తాయని పెద్దలు చెప్తారు. ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాయంటే మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన వంశాన్ని వృద్ధి చేస్తాయనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి చాలా బాగా చేసుకుంటారు. భోగి రోజు ముఖ్యంగా మన ఇంట్లో ఉండేటువంటి కర్రలు కానీ పెద్ద భోగి మంటలు వేసి ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని భోగి మంటల్లో వేస్తారు. దానివల్ల భోగభాగ్యాలు మనకు లభిస్తాయన్న ఉద్దేశంతో భోగి మంటలు వేసి అదే రోజు సాయంత్రం చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రేగిపళ్ళు, దాన్ని బద్రీనారాయణ ఫలం అని కూడా అంటారు, అర్కపత్రము అంటే జిల్లేడు ఆకు మీద రేగిపండు పెట్టి దాంతో మన పిల్లలకి దిష్టి తీసి భోగిపళ్ళు పోస్తారు. అలాగే గోదా కళ్యాణం చేస్తారు. ఇలాంటివన్నీ భోగి రోజు చేస్తారు. సంక్రాంతి రోజు 2వ రోజు సంక్రాంతి కాబట్టి దాన్ని పెద్దల పండుగ అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆ ఆచారాన్ని బట్టి అందరినీ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళకి ఇష్టమైనటువంటి తినుబండారాలు తయారు చేయడం చేస్తారు. 3వది మనందరికీ అన్నం పెట్టే రైతుల పండుగ. ఆ రైతులకి వాళ్ళు కనుమ రోజు పశువుల్ని చక్కగా అలంకరించి పొంగల్ చేసి సూర్యుడికి నివేదన చేసి పశువుల పండుగ చేస్తారు. ఇది సంక్రాంతి యొక్క విశేషం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే ఎటువంటి దానాలు చేస్తారో వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయని పెద్దవాళ్ళు చెప్తారు. అదే నేను మీకు తెలియజేశాను. మీడియా మిత్రులకు మరొకసారి నా ధన్యవాదాలు. ఓకే అమ్మా, చూసాం కదా ఇక్కడ మహిళలంతా కూడా ఈ రోజు ఈ భోగి సంబరాలు అయితే అంబరాలు ఇంటి విధంగా చేస్తున్న నేపథ్యం కూడా మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి ఏటా కూడా ఇక్కడ మీరు ఘనంగా వైభవంగా చేస్తూ ఉంటారు. అంటే ఉన్నటువంటి వసంత విహార్లో ఉన్నటువంటి అన్ని కుటుంబ సభ్యులు కూడా ఒకే ప్రాంతాన్ని చేరుకునే ఇటువంటి కార్యక్రమం చేస్తారు. ఎలా అనిపిస్తుంది? ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కమిటీ వసంత విహార్ కమిటీ తరఫున ఈ భోగి ముఖ్యంగా ఇది రైతుల పండుగ. ఎందుకంటే పంట చేతికొచ్చే కాలం కనుక కొత్త ధాన్యాలు తెచ్చుకొని అలాగే దేవుడికి నైవేద్యం పెట్టి కొత్త బట్టలు పెద్దలకు పెట్టి ఈ పండుగని అత్యుత్సాహంగా ఎక్కడెక్కడి నుంచో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర కలిసి చేసుకునే మహాపండుగ ఈ భోగి, సంక్రాంతి, కనుమ. కాబట్టి ఇక్కడ మా వసంత విహార్ వరకు వచ్చేటప్పటికి ఇదంతా ఏకైక కుటుంబం. ఏ పండుగ అయినా సరే మేమందరం కలిపి జరుపుకునే ముఖ్యమైన పండుగలు 3. అందులో ఫస్ట్ది సంక్రాంతి, భోగి, కనుమ. 2వది మహర్నవమి, శ్రీరామనవమి.
అలాగే మూడవది వినాయక చవితి. ఈ 3 పండుగలు చాలా బాగా ఇక్కడ మేము చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మా అందరి తరపున మేము మరీ వాళ్ళకి భగవంతుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, మీరు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇదంతా కూడా ఇంత ఘనంగా చేస్తున్నారు. ఓకే, సో చూసాం కదా ఇక్కడ మహిళా మనులంతా కూడా పూర్తిగా సాంప్రదాయమైనటువంటి కట్టుబొట్టుతో పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకునే పరిస్థితులు కనిపిస్తామా? మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఇంత ఘనంగా చేస్తున్నారు కదా, చూస్తూ ఉంటే ఇక్కడ కన్నుల పండుగ కనిపిస్తుంది. ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇక్కడే మంచి ఘనంగా జరుగుతుంది, ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అండి ఇదంతా? 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ వసంత విహార్లో 230 ఇళ్ళు ఉన్నాయండి. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఏకైక పండుగ ఇదేనండి. మిగతా పండుగలన్నీ కూడా ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటారు, కానీ సంక్రాంతి మాత్రం అన్ని కులాలు అన్ని మతాలు దిగిపోతారు కిందకి. ప్రతి ఇంటిలోనూ కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్లతో నిండిపోతాయి. అందరూ కూడా ఉదయాన్నే లేచి ఈ భోగి మంట దగ్గర మాత్రం చేరుకుంటారు. ఎప్పుడు వస్తున్న సంక్రాంతి అనేది చూసే పండుగ మాకు ఏకైక పండుగ ఇది ఒక్కటేనండి. అందరికీ శుభాకాంక్షలు. ఓకే, సో చూసాం కదా ఇక్కడ వసంత విహారకు సంబంధించినటువంటి మహిళలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భగవారంతా కూడా ఒకే ప్లేస్ చేరుకునేది ఈ యొక్క పండుగను కన్నుల పండుగగా చేసుకోమంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎలా అనిపిస్తుంది? భోగి సంబరాలు అంబరాలు ఉంటే విధంగా మీ ప్రాంతంలో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మేమందరం కూడా జై శ్రీమన్నారాయణ అందరూ ఈ వసంత విహార్ కుటుంబ సభ్యులు అందరం కూడా 10 సంవత్సరాలు పెట్టి ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నాం. 20 సంవత్సరాలండి, సారీ, ఇటువంటివన్నీ జరిపించుకుంటున్నాం. దీన్ని మన సాంప్రదాయాన్ని నిలబెట్టడం, నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా ఇవ్వడం మా ఉద్దేశం అండి. ఈ భోగిలేంటి సంక్రాంతులేంటి మళ్ళీ తరతరాలు చేస్తున్నారు. అది ఇక్కడే కాదండి, మా పిల్లలు అబ్రాడ్లో ఉన్నారు, అక్కడ కూడా ఇంతకన్నా ఘనంగా చేస్తున్నారు. అంటే మన హిందూ సాంప్రదాయం దేశాల్లో వర్ధిల్లుతుంది. మనందరం కూడా ఇది కలిసికట్టుగా చేయడానికి కారణం ఐకమత్యం పెంచడం. అయితే ఇది ఇంకొక విశేషం ఏంటంటే ఈ భోగి రోజున అన్ని వైష్ణవ దేవాలయాల్లో గోదా కళ్యాణం చేస్తారండి. అది చాలా విశేషమైనటువంటి ఒక కార్యక్రమం. ప్రతి వైష్ణవ దేవాలయాల్లో చేస్తారు గోదా కళ్యాణం. ఇవన్నీ కూడా మన అందరినీ కలిసికట్టుగా మన యొక్క ఐకమత్యాన్ని పెంచడానికి ఈ భోగి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నామండి. చాలా ధన్యవాదాలండి. సో చూసాం కదా, ఒకవైపు భోగి మంటలు కూడా గాలిలోకి ఎగురుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలానే ముఖ్యంగా ఈ యొక్క భోగి పండుగ చేస్తే అందరికి కూడా భోగ భాగ్యాలు కలుగుతాయి అంటే కూడా మరొక చెప్పొచ్చు నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడొచ్చు తెలుగింట పండుగ ఈ భోగి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుందంటూ కూడా చెప్పొచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతవాసులంతా కూడా ఒకే ప్రాంతానికి చేరుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భోగి చేసుకుంటే భోగ భాగ్యాలు కలుగుతాయని, సంక్రాంతి చేసుకుంటే అన్ని రకాల సౌభాగ్యాలు కలుగుతాయని, కనుమ చేసుకుంటే అన్ని విధాలుగా ఆ సంవత్సరం అంతా కూడా అన్ని విధాల కనుల పండుగ ఉంటుందంటూ కూడా మరొక వైపు చెప్పుకున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 రోజుల పండుగ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒకటే చెప్తున్నారు, కుల మతాలకు అతీతంగా అయితే ఈ యొక్క సంక్రాంతిని అయితే మేమంతా జరుపుకుంటామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అయితే మనమైతే చూడొచ్చు ఈ యొక్క భోగి సంబంధించినటువంటి మరిన్ని కార్యక్రమాలు కూడా కంటిన్యూగా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే మరొక వైపు చూడొచ్చు పల్లెల్లో చూసుకుంటే కోడి పందాలతో అలాగే పొట్టేల పందాలతో కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా సొంత ఊర్లకు వెళ్ళి ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి చూసుకుంటే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి వసంత విహార్లో ఈ యొక్క అంగరంగ వైభవంగా అయితే ఈ యొక్క పండుగ కార్యక్రమం అయితే జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.